శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు జ్యోతిష జ్ఞాన దీపిక. రత్నధారణ అనే సిరీస్లో వృషభ లగ్నం వారు ధరించవలసిన రత్నాలు ఏవి? గత వీడియోలో మేషలగ్నం వారు ధరించాల్సిన రత్నాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో వృషభ లగ్నం వారు ధరించవలసిన రత్నాలు ఏవి అని చూసుకుంటే, ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. రత్నాలు లగ్న ఆధారంగా ధరించాలా, రాశి ఆధారంగా ధరించాలా అనే క్వశ్చన్కి ఆన్సరు లగ్న రత్నాలు ఎప్పుడు లగ్న ఆధారంగానే ధరించాలి, రాశి ఆధారంగా ధరించకూడదు. లగ్నం బేస్ చేసుకుని, వాళ్ళ లగ్నం ఏదో తెలుసుకుని దాన్ని బేస్ చేసుకుని రత్నాలు ధరించాలి. అసలు రత్నాలు ఎందుకు ధరించాలి అని అనుకుంటే, ఒక గ్రహం మంచి ఫలితాలు ఇస్తుంది, మంచి పొజిషన్లో ఉంది, మంచి స్థితిలో ఉంది, కానీ 100% రిజల్ట్స్ ఇవ్వటం లేదు. ఏదో కారణం వల్ల కొంత బలహీన పడింది, 100% ఇవ్వటం లేదు. అటువంటి సందర్భంలో రత్నం యొక్క స్ట్రెంగ్త్ పెంచడానికి, ఎక్కడైతే బలహీన పడిందో ఆ గ్రహము గ్రహం యొక్క స్ట్రెంగ్త్ పెంచడానికి, ఏదైనా గ్రహము 100% రిజల్ట్స్ ఇవ్వకుండా కొంత బలహీనపడిందో ఆ గ్రహం యొక్క స్ట్రెంగ్త్ పెంచడానికి దానికి సంబంధించిన రత్నం వేసుకుంటే అప్పుడు ఆ గ్రహం దాని స్ట్రెంగ్త్ పెరిగి మంచి ఫలితాలు ఇస్తుంది. బట్ ఆ గ్రహం మాత్రం మంచి స్థితిలో పొజిషన్లో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గ్రహము 6, 8, 12లో ఉండుట, లేక నీచ పట్టుట, లేక రాహు వంటి గ్రహాలతో కలిసి ఏదైనా దోషం ఇస్తూ ఉంటే, లేదా వేరే గ్రహాలతో కలిసి దోషం ఇస్తూ ఉంటే అప్పుడు మాత్రము ఆ గ్రహానికి సంబంధించిన రత్నధారణ చెయ్యకూడదు. రత్నధారణ చెయ్యాలంటే అది ఆ లగ్న జాతకులకి యోగకారక గ్రహం కానీ, అనుకూలమైన ఫలితాలు ఇచ్చే గ్రహం కానీ అయి ఉండాలి. అది మంచి పరిస్థితుల్లో ఉండాలి, మరియు 6, 8, 12లో ఉండకూడదు, నీచ పట్టి ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఆ గ్రహానికి సంబంధించిన రత్నము ధారణ చెయ్యవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోతిష్కులను సంప్రదించకుండా మీ సొంత నిర్ణయం తీసుకుని రత్నాలు ధరించకండి. ఈ వీడియో ఆధారంగా కూడా దయచేసి రత్నాలు ధరించకండి. ఇక వృషభ లగ్న జాతకులకి ఏ ఏ రత్నాలు ధరించాలి అని తీసుకుంటే, మొట్టమొదటి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడికి సంబంధించి వజ్రం అనేటువంటి రత్నాన్ని ధరించవచ్చు. వజ్రాన్ని ధరించవచ్చు వృషభ లగ్న జాతకులకి. వాళ్ళకి వజ్రం ధరిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే, ధనలాభం కలుగుతుంది, డబ్బులు బాగుంటాయి, రుణ బాధలు తొలగిపోతాయి, శత్రు బాధలు తొలగుతాయి. ఏ వేలుకు ధరించాలి, ధరించే ప్రాసెస్ ఏమిటి అనుకుంటే, కుడి చేతి ఉంగరం వేలుకి బంగారంతో చేయించినటువంటి వజ్రరత్న ధారణ చేయించుకుని దాని కుడి చేతి ఉంగరం వేలుకు ధరించాలి. ధరించే ముందు చేయడానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. శుక్రవారం నాడు, ఇది శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి శుక్రవారం నాడు ఈ ఉంగరానికి పచ్చి పాలతో కానీ గంగాజలంతో కానీ అభిషేకం చేసి, శుక్రవారం నాడు ఉదయాన్నే సూర్యోదయం నుంచి 9 గంటల లోపల ఆ పచ్చి పాలతో కానీ గంగాజలంతో కానీ అభిషేకం చేసి, శుక్రమంత్రాన్ని పఠిస్తూ అభిషేకం చేసి దాన్ని శుభ్రపరచుకుని అప్పుడు ధరించాలి శుక్రవారం. అప్పుడు దాని యొక్క ఫలితాలు అనుభవించవచ్చు. ఇక వృషభ లగ్న జాతకులకి ఇంకొక రత్నం ఏది అనుకుంటే పచ్చ, ఎమరాల్డ్ అంటాము, పచ్చ. దీన్ని ధరించవచ్చు బుధగ్రహ యొక్క అనుకూలత ఫలితాల కోసము. బుధగ్రహం యొక్క అనుకూల ఫలితాల కోసము ఎమరాల్డ్ పచ్చ ధరించుకోవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, విద్యాభివృద్ధి, జ్ఞాపక శక్తి, ధనలాభం, సంతాన ప్రాప్తి కలుగుతాయి, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఈ బుధగ్రహానికి సంబంధించిన పచ్చని ధరించుకుంటే. ఏ వేలుకి ధరించాలంటే కుడి చేతి చిటికిన వేలుకి వెండితో కానీ బంగారంతో కానీ బ్రాంజ్తో కానీ చేసుకొని ధరించవచ్చు. కుడి చేతి చిటికిన వేలుకి బంగారంతో కానీ వెండితో కానీ బ్రాంజ్తో కానీ చేయించుకొని బుధవారం నాడు బుధ నామ మంత్రాన్ని 100 నిమిషాలు పఠిస్తూ పచ్చి పాలతో కానీ గంగాజలంతో కానీ అభిషేకం చేస్తూ కుడి చేసి తర్వాత దాన్ని శుభ్రపరచుకొని జపం చేసుకుని మీ ఇష్టదేవాన్ని ప్రార్థించి ప్రశాంతమైన మనసుతో కుడి చేతి చిటికిన వేలుకి ధరించవచ్చు.
అప్పుడు ఆ ఫలితాలు చాలా ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇక వృషభ లగ్నం వారు ఇంకా ఏమైనా ధరించచ్చా అంటే నెక్స్ట్ శనికి సంబంధించి నీలం అనేటువంటి రత్నధారణ చేసుకోవచ్చు. వృషభ లగ్న జాతకులు శని గ్రహానికి సంబంధించి అనుకూలత కోసం నీలం అనే రత్నధారణ కూడా చేసుకోవచ్చు. ఈ నీలాన్ని ధరించడం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్స్, ధనాభివృద్ధి అన్నీ కలుగుతాయి. ఏ వేలుకు ధరించాలి, ఏ లోహంతో చేయించుకోవాలనుకుంటే కుడి చేతి మధ్య వేలుకి కుడి చేతి మధ్య వేలుకి వెండితో కానీ పంచధాతువుతో కానీ చేయించుకుని శనివారం నాడు ఇందాక చెప్పిన ప్రాసెస్ శనివారం నాడు పచ్చి పాలతో కానీ గంగాజలంతో కానీ ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని 100 నిమిషాలు పఠిస్తూ అభిషేకం చేసి పచ్చిపాలతో గంగాజలంతో అభిషేకం చేసి శుభ్రపరుచుకొని మీ ఇష్టదేవాన్ని ప్రార్థించుకుని అప్పుడు ఈ రత్నధారణ చేసుకోవచ్చు. కుడి చేతి మధ్య వేలుకి వెండితో కానీ పంచధాతువుతో కానీ చేయించుకోవచ్చు. నీలం అనేటువంటి రత్నం అది ధరించడం వల్ల అదృష్టము, ఉద్యోగంలో అభివృద్ధి, ధనాభివృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్స్ అన్నీ కలుగుతాయి ఈ నీలం ధరించడం వల్ల వృషభ లగ్న జాతకులకి. సో వృషభ లగ్న జాతకులు ఏ ఏ రత్నాలు ధరించవచ్చు అని చూసుకుంటే వజ్రం ధరించవచ్చు, పచ్చ ఎమరాల్డ్ ధరించవచ్చు, బ్లూ సఫైర్ నీలం ధరించవచ్చు. ఈ 3 తప్ప ఇంకేది ధరించకూడదు వృషభ లగ్న జాతకులు. చాలామందికి ఉన్నటువంటి అపోహ జరుగుతున్నట్టు చిన్న మిస్టేక్స్ ఏంటంటే అప్పుడు జరుగుతున్నట్టు దశను తీసుకొచ్చి ఆ ఉంగరం పెట్టేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి వృషభ లగ్న జాతకులకి గురు మహాదశ నడుస్తుంది అనుకుందాం. అనుకున్న ఫలితాలు గురుడు ఇవ్వటం లేదు. తీసుకొచ్చి కనక పుష్యరాగం తీసుకుంటూ ఉంటారు. దానివల్ల రిజల్ట్స్ రావండి. వృషభ లగ్నం వారు ఎప్పుడైనా సరే లైఫ్ లాంగ్ ధరించాలి అని అనుకుంటే వజ్రము, పచ్చ, నీలం ఈ 3 తప్ప ఇంకేది ధరించకూడదు. దశ ఆధారంగా ధరించాలి అని అనుకుంటే జ్యోతిష్కుని సంప్రదించి ఆ దశలో ఆ సమయం వరకు ధరించి తీసేయాలి, ఉంచుకోకూడదు. అది జ్యోతిష్కుని సంప్రదించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అత్యవసరమైతే రత్నం ధరించాలి తప్ప వేరే ఇతరత్ర పూజల ద్వారా జపాల ద్వారా కూడా గ్రహం యొక్క బలాన్ని పెంచుకోవచ్చు. జ్యోతిష్కులను సంప్రదించి ఇది పెట్టుకుంటేనే మీకు చాలా బాగుంటుంది, గ్రహం యొక్క బలం పెరుగుతుంది అనుకుంటే మాత్రమే అప్పుడు ఈ రత్నం ధరించండి. దయచేసి సొంతంగా నిర్ణయాలు తీసుకుని వీడియో చూసి రత్నధారణ చేయకండి. జ్యోతిష్కుల్ని సంప్రదించి వాళ్ళు పెట్టుకోవచ్చు అని అనుకుంటే మాత్రమే రత్నధారణ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నన్ను ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ చేయాలి అని అనుకుంటున్నారో ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి. కన్సల్టేషన్ కావచ్చు, జ్యోతిష్యం నేర్పించడం కావచ్చు, అన్ని ఆన్లైన్లోనే తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.